హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిజో వ్లాగ్స్. ఈరోజు వంట వచ్చి వంటేం కాదండి, పచ్చడి. ఆకుకూరతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. పచ్చడి అనగానే రోజు తినే వంటల కన్నా, రోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్కువగానే తింటాము. ఆ విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఇవైతే చూడండి, పొడుగు బచ్చలి అంటారు కదా, బచ్చలి కూర అంటారు. బచ్చలి కూరతో అయితే మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అయితే బాండి పెట్టేసుకోవడం. ఆ బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఇంకా ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఇలాగే ఎండుమిర్చి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కన్నా ముందే వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఆకుకూర. ఇంకా అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టము. లేకపోతే అలాగే వేసేసిన ఇలా మగ్గ పెట్టేసి కొంచెం చింతపండు కొంచెం ఎక్కువగానే వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉంటుంది. ఇంకా అంతా కూడా ఇలాగ ఫస్ట్ అయితే ఎండుమిర్చి అంతా కూడా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత ఆ ఎండుమిర్చి పౌడర్లో కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా ఉడకపెట్టింది వాటర్ అయితే సపరేట్ చేసేసి పక్కన పెట్టండి. ఇలా మిక్సీ జార్లో నుండి పచ్చడి సపరేట్ చేసిన తర్వాత అలాగా ఉన్న వాటర్ అంతా కలిపేసి కొంచెం ఆనియన్స్ వేసేసుకోండి. సూపర్ ఉంటుంది. ఇంకొంచెం టేస్ట్ బాగుండాలి, నిలవ ఉండాలి అని చెప్పేసి నేనైతే పోపు పెట్టేస్తున్నాను. పోపు లేకపోయినా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అదుర్సు. ఒక్కసారి ట్రై చేస్తే ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నేను ఇదే ఫస్ట్ టైం తినడం. కొంచెం పత్తం చేయాలని చెప్పేసి ఇంకా ఆకుకూరతో అయితే ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి గోంగూర పచ్చడి మనకి ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అదే టైప్లో అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ఒక ముద్దకి 10 ముద్దలు అయితే తినేసాను.